ఈ జీవితం అనేది చాలా చిన్నది. అండ్ ఆ చిన్న జర్నీలో టాక్సిక్ పీపుల్కి ప్లేస్ ఇవ్వద్దు. అండ్ మీ వాల్యూని తగ్గించుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదనుకోండి, అది అవమానం కావచ్చు ఆర్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఇవి రెండూ కాకుండా మీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫర్ నో రీజన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీ విషయంలో జరిగితే వాళ్ళు మీ రిలేషన్షిప్కి విలువ ఇవ్వనట్టే. కానీ మీరు డిసైడ్ చేసుకోండి, అలాంటి వాళ్ళ కోసం మీరు ఎంత ఎనర్జీ అండ్ టైం స్పెండ్ చేయాలో. దానికి సమాధానం 0, 0, నథింగ్. మిస్ట్రీట్మెంట్ చేసినంత కాలం పడదాంలే, మనోడేలే, మనవాళ్ళేలే అవసరం లేదు. అది ఎవరి దగ్గర నుంచి వచ్చినా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోవర్కర్స్ ఆర్ ఈవెన్ మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చిన అవసరం లేదు. ఏ రిలేషన్షిప్కైనా మూలం రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. ఇవి రెండూ లేని చోట మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఎవడైనా కన్సిస్టెంట్గా లైన్ క్రాస్ అయ్యి మిమ్మల్ని చిన్నపుచ్చడం ఆర్ మీరేమీ అనర్లే, మీ మంచిదనాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం, ఇవన్నీ ఇండికేటర్స్. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీకు మీరు బౌండరీస్ సెట్ చేసుకోవడం సెల్ఫిష్ కాదు, సెల్ఫ్ కేర్ అంటారు దాన్ని. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం పిరికితనం కాదు, బట్ మీ బలం. మీకు విలువ, మర్యాద, ప్రేమ అండ్ మిమ్మల్ని ఎవరైతే కన్సిడర్ చేస్తారో వాళ్ళతోనే ముందుకు సాగండి. అలా లేని వాళ్ళు దే డోంట్ డిజర్వ్ అ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్, ఇన్స్పైర్ అండ్ మీ స్పిరిట్స్ని లిఫ్ట్ చేస్తారో అలాంటి మనుషులతో ఉండండి. ఎందుకు తగ్గుండాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఆనందం, మీ పీస్ అండ్ మీ జీవితం ఇది. ఇట్స్ ఆల్ వర్త్ ప్రొటెక్టింగ్. మర్చిపోవద్దు.